నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమః. గురుగారు, వారాహి దీక్ష అంటుంటారు. మామూలుగా నవరాత్రుల్లో వారాహి అమ్మవారి నవరాత్రుల్లో పూజ చేసే విధానాన్నే దీక్ష తీసుకోవడము అంటారా, లేదంటే మామూలుగా మనం అమ్మవార్లకు సంబంధించి అయ్యప్ప స్వామి ఇలా దేవుళ్ళకి సంబంధించిన మాలలు వేసుకుంటూ ఉంటారు, అలా ఏమైనా దీక్ష తీసుకోవడం అంటే అలాంటిది ఏమైనా ఉంటుందంటారా? ఏంటి గురుగారు అసలు? అయితే ఇక్కడ అమ్మవారి యొక్క దీక్ష, దీనిని గుప్త నవరాత్రులు అంటారమ్మ. ఈ గుప్త నవరాత్రులకు మాల లాంటిది ఏమీ ఉండదు. దీన్ని ఆరాధన చేసుకునేటటువంటి అవకాశము లేదా దీనికి దీక్ష పూనేటటువంటి అవకాశం ఉండదు. దీక్ష అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మాల వేసుకుంటేనే దీక్ష అనేటటువంటి నియమం ఎక్కడ లేదు. అంటే మాల వేసుకునేటటువంటిది ఏంటి అంటే ఈయన మాల వేసుకుంటున్నాడు అని ఒక గుర్తుగా చూపించేటటువంటిదే అది మాల. మాల వేసుకుంటే గనక ఏమవుతుందంటే చాలామంది కంట్రోల్లో ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. అరే ఏదైనా చేద్దామంటే ఇది మాల వేసుకున్నాను కదా అని చెప్పి భయభక్తులు ఉంటూ ఉంటాయి. ఇక్కడ ఎప్పుడైనా దీక్ష అంటే అర్థం పరమార్థం ఏంటి అంటే నీ యొక్క కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఏవైతే ఉంటాయో అవి కంట్రోల్ చేసుకోవడానికి తీసుకునేటటువంటిదే దీక్ష. నువ్వు మనసా వాచా కర్మణ నీ మనసుని నీ ఆధీనంలో ఉంచుకుంటే అది దీక్షతో సమానము. అది మనపూర్వకమైనటువంటి దీక్ష అని దానికి పేరు. నువ్వు ఎప్పుడైతే మనపూర్వకంగా దీక్ష తీసుకుంటావో, ఎప్పుడైతే అమ్మవారిని నువ్వు భక్తితో ఆరాధన చేస్తుంటావో దానికి ఎలాంటి మాల అవసరం లేదు. నిజానికి ఈ అయ్యప్ప మాలలు కానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే గనక లౌకిక విధానంలో ఉన్నటువంటి ఈ పద్ధతులు అనేటటువంటివి ఆచరణలో ఉన్నాయి. దానికి అంటే మాల వేసుకోవడానికి అర్థం ఏంటి అంటే గనక నీ యొక్క హరిషడ్ వర్గాలు ఏవైతే ఉంటాయో అవి నువ్వు ఎప్పుడూ కూడా కంట్రోల్లో చేసుకోవడానికి, సనాతన ధర్మంలో చెప్పినటువంటి ఆచార పద్ధతులు పాటించడానికి వేసుకునేటటువంటిదే ఒక మాల అని చెప్పడం జరిగింది తప్ప మాల అన్నదానికి అర్థం ఏంటంటే నువ్వు మనస్ఫూర్తిగా చేసేటటువంటి క్రతువులు ఏదైతే సాంప్రదాయమైనటువంటి విధానాలు ఉంటాయో అవి ఆచరిస్తే దాన్ని దీక్ష అని అంటూ ఉంటాం. ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారిని గుప్త నవరాత్రులు అన్నాం కాబట్టి ఎవరికీ చెప్పకుండా తనకు తాను వినియోగించుకునేటటువంటి రాత్రులే ఈ నవరాత్రులు. కాబట్టి ఇక్కడ దీక్ష అన్నదానికి ప్రధానమైనటువంటి కారణం అయితే ఎక్కడ చెప్పలేదు. ఇక్కడ ఆరాధన వేరే, మళ్ళీ దీక్ష వేరే. ఆరాధన అంటే అర్థం ఏంటి అంటే గనక నువ్వు లౌకిక జీవితంలో నీ నిత్య విధులు నీ నిత్య కృత్యులు అన్నీ చేసుకుంటూ నువ్వు అమ్మవారిని నిరంతరం మనస్ఫూర్తిగా అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకుంటూ సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటూ సాత్వికమైనటువంటి పద్ధతి పాటిస్తూ నువ్వు అమ్మవారిని కొలిచేటటువంటి అవకాశం, మనస్ఫూర్తిగా నువ్వు నామం పలుకుతున్నావు కదా, అదే ఒక విధానమైనటువంటి పద్ధతి. దాన్ని ఆరాధన అంటూ ఉంటాం. అంటే నిరంతరము ఆ తల్లిని ఆచరిస్తూ అనుసరిస్తూ చేసేటటువంటిది ఆరాధన. ఇక దీక్ష అని అన్నామంటే గనక దానికి ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించాలి. అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని అమ్మవారి ముందర కూర్చుండి అమ్మవారికి సంబంధించినటువంటి మంత్ర ఉచ్చారణ చేస్తూ నువ్వు దీక్షగా తీసుకోవచ్చు. దానికి ఒక నిర్దిష్టమైనటువంటి సమయం కేటాయించుకుంటూ నువ్వు మొదటి రోజు ఏ సమయం అయితే పాటించావో మళ్ళీ చిట్ట చివరి వరకు అంటే 9 రోజులు అదే సమయంలో నువ్వు మంత్రాన్ని దీక్ష అంటే జపంలా చేస్తూ ఉండాలి. రాత్రే సమయం, ఏదైనా రాత్రి సమయమే. అంటే ఉపవాస దీక్షతో పాటు అలాగే ఈ పూజాది క్రతువులు కూడా రాత్రి సమయమే చేసుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ దీక్ష అంటే అర్థం ఏంటంటే చక్కగా ఒక పీటను పెట్టుకొని చక్కగా ఒక అమ్మవారి యొక్క చిత్రపటం, వారాహి అమ్మవారి యొక్క ఫోటో మాకు ఎక్కడ దొరకలేదు అంటే కనుక కంప్యూటర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఒక కలర్ ఫోటో తీసుకొని దాన్ని లామినేషన్ చేసుకొని ఫోటోలా పెట్టుకోవచ్చు. అంటే చాలా మందికి ఏంటంటే వారాహి అమ్మవారి ఫోటోలు కానీ దశమహావిద్య ఈ చిత్రపటాలు చాలా మటుకు దొరకవు. కాబట్టి దొరకనటువంటి వాళ్ళు ఏంటంటే మీరు గూగుల్లో కొడితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ఫోటోని మీరు లామినేషన్ చేసుకొని ఫోటోలా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్నాము అంటే దాన్ని అమ్మవారి యొక్క చిత్రపటం ఎందుకు పెట్టుకుంటామంటే చాలా మందికి తెలియదు. ఒక పాజిటివ్ ఎనర్జీ కోసము. అలాగే అమ్మవారి ఫోటో ఉందనుకోండి మన శరీరం కానీ మన మనస్సు కానీ మన కంట్రోల్లో ఉంటుంది. ఎక్కడైనా చూడండి మామూలు ఒక ప్రదేశంలో కూర్చున్నాం అనుకోండి, అంటే మన దగ్గర పూజకు సంబంధించి అంటే ధర్మానికి సంబంధించిన వస్తువులు ఏం లేవు, నేను అమ్మవారి ఆరాధన చేసుకుంటాను ఒక రూమ్లో కూర్చొని మనం పూజ చేసుకుందాం ప్రారంభం చేసామనుకోండి లేనిపోని ఆలోచనలు వస్తాయి, మనసు ఎటో చంచలమవుతూ ఉంటుంది. అంటే ఎక్కడ లేనటువంటి విషయాలన్నీ గుర్తుకొస్తాయి, అక్కర్లేని విషయాలను గుర్తు. అదే గనక ఒక అమ్మవారి యొక్క పాజిటివ్ ఎనర్జీకి సంబంధించిన ఒక చిత్రపటం ఉందనుకోండి, అమ్మవారు మనము ముందర ఉంది, మనం ఏం తప్పు చేయకూడదు, ఇలాంటి చెడు ఆలోచనలు ఆలోచించకూడదని ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి, ఏకాగ్రత కలుగుతుంది, అందులో పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అందుకే ఈ చిత్రపటం అనేటటువంటిది మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి, మన బుద్ధిని మన ఆలోచనలు ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడానికి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని మనం పెట్టుకుంటూ ఉంటాం. ఇక దీక్ష నేను 9 రోజులు చాలా నిష్టగా ఉండాలి,
అమ్మవారి ఆశ్వీజ మాసంలో వచ్చే నవరాత్రి ఉత్సవాలు ఎలాగైతే ఉంటాయో ఆ రకంగా చేసుకోవాలి అని అంటే గనక దానికి కలశము, అఖండ దీపము, అలాగే ప్రతినిత్యం పూజాది క్రతువులు, ప్రతినిత్యము నైవేద్యము, ధూపము, దీపము, నైవేద్యము, అమ్మవారికి హారతి, ఈ రకమైనటువంటి విధానాలు దీక్షలో చేయడం జరుగుతూ ఉంటుంది. వస్త్రధారణ కూడా ప్రత్యేకించి ఏదైనా ఉంటుందా గురుగారు? ప్రత్యేకంగా వారాహి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి వస్త్రం చెప్పాలి అంటే నిజానికి వారాహి అమ్మవారి యొక్క రూపం అనేది చాలా మందికి తెలియదు, ఈ నవరాత్రులు ఉంటాయని కూడా తెలియదు. కాబట్టి ఇది మన ఈ ఇండియా మన భారతదేశం వైపు చాలా తక్కువ ఇవి. అంటే భారతదేశం మీన్స్ మన తెలంగాణలో కానీ ఈ మన ఆంధ్రాలో కానీ ఇవి చాలా తక్కువ. ఇవి అస్సాము, గౌహతి, మహారాష్ట్ర, నేపాల్ ఇలాంటి ప్రదేశాల్లో ఈ అమ్మవారిని ఎక్కువగా కొలిచేటటువంటి అవకాశాలు ఉంటాయి. మన దగ్గర ఈ వారాహి నవరాత్రులు మాల ఎవరు వేసుకోరు, కాకపోతే ఆరాధన చేసుకుంటారు. కాబట్టి ఆరాధన చేసుకోవడం అనేటటువంటి కూడా చాలా విశేషము. కాబట్టి దానికి పద్ధతులు ఉంటాయి. చాలా మందికి ఇవి తెలియదు. కాబట్టి తెలియనటువంటి వారు ఎవరైతే ఉన్నారో 13వ తారీఖు రోజున యాగం జరుగుతుంది హైదరాబాద్. అక్కడ వెళ్ళి పాల్గొన్నా కానీ ఈ 9 రోజులు చేసినటువంటి పుణ్య ఫలితం వాళ్ళందరికీ కలుగుతుంది. కాబట్టి చాలా మంది చేసుకోలేనటువంటి వారు వారాహి అమ్మవారి యాగంలో పాల్గొన్న అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము వాళ్లకు దొరుకుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో చెప్పినటువంటి అంశాలు. వారాహి అంటేనే కనుక వరాలిచ్చేటటువంటి తల్లిగాను, అలాగే విష్ణుమూర్తి యొక్క మరొక స్త్రీ రూపం వారాహి అమ్మవారి యొక్క రూపంగాను పిలువబడేటటువంటి తల్లి ఈ వారాహి. చాలా మట్టుకు ఈ వారాహి అమ్మవారి యొక్క విద్యలు కానివ్వండి, ఉపాసన కానివ్వండి, మన సనాతన ధర్మంలో తాంత్రిక విధానంలో ఎక్కువగా చెప్పారు. ఈ అమ్మవారు తంత్రయాగానికి సంబంధించినటువంటి దేవత, తంత్ర విధానానికి సంబంధించినటువంటి దేవత, దుష్ట శక్తులను దూరం చేయడానికి, అలాగే మనిషిలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించుకోవడానికి, అలాగే ఈ అమ్మవారికి మరొక పేరు ఏంటి అంటే గనక అహంకారమైనటువంటి పూరితమైనటువంటి గుణాలను తొలగించేటటువంటి దేవతగా కూడా అమ్మవారిని ఎక్కువగా కొలుస్తారు. అందుకే అమ్మవారి యొక్క బీజాక్షరం ఏంటి అంటే హ్రీం అనేటటువంటి అక్షరము ఈ అమ్మవారితోనే ఉద్భవించింది. అలాగే ఈ తల్లి నవదుర్గలలో ఒకటైనటువంటి దుర్గాదేవి యొక్క శక్తి స్వరూపం నుంచి ఉద్భవించినటువంటి తల్లి ఈ వారాహి అమ్మవారు. అంటే సప్తమాతృకలలో ఒకటైనటువంటి తల్లి వారాహి అని పిలుస్తారమ్మా. ప్రత్యేకించి అంటే మనం ప్రతి ఒక్క భగవంతుని ఆరాధన చేసేటప్పుడు ఒక మంత్రమో శ్లోకమో ఏదో ఒకటి చదువుతుంటాం కదా గురుగారు, మరి వారాహి అమ్మవారికి ఏ మంత్రం జపించాలి? వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే వారాహి దేవికి సంబంధించినటువంటి బీజాక్షరాలు ఉంటాయి. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ వారాహీదేవ్యై నమః అనేటటువంటి బీజాక్షరాలను చదువుకుంటే గనక అపారమైనటువంటి జ్ఞాన సంపద కలుగుతుంది. మనకెవరైనా ఏదైనా చెడు చేద్దామనుకున్నా, మనకి ఏదైనా బ్లాక్ నెగిటివ్ ఏదైనా చేద్దామనుకున్నా అలాంటివి మన మీద రాకుండా మన శరీరం ఎప్పుడు కూడా ఒక ప్రొటెక్షన్, అంటే అమ్మవారి యొక్క ఆధీనంలో ఉండేటటువంటి గొప్పనైనటువంటి మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ వారాహీదేవ్యై నమః అనేటటువంటి మంత్రాన్ని చదువుకున్నా, దీనిని ఈ 9 రోజులు జపం చేసినా మీకు తెలియకుండానే మీకు అపూర్వమైనటువంటి శక్తి సామర్థ్యాలు మీలోకి ప్రవేశింపజేస్తాయి. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే.